హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. ఇంటెలిజెన్సీ బ్యూరోలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఇది 3 ఏళ్ల తర్వాత వచ్చింది. మంచి ఉద్యోగము. మనకి అన్రిజర్వ్డ్కి 1537, టోటల్ వేకెన్సీలు వచ్చి 3715 వేకెన్సీలతో నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అందరికీ వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫిజికల్ ఏముండదు. 80,000 రూపాయల శాలరీ. నోటిఫికేషన్లో వయసు కోసము, అర్హత కోసము, సిలబస్, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నోటిఫికేషను ఐబీ నుంచి రావడం అయితే జరిగింది. ఇంటెలిజెన్సీ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్ గ్రేడ్ 2 లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎగ్జాము 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషను ఇంటెలిజెన్సీ బ్యూరో అయితే రిలీజ్ చేసింది. మనం ఈ నోటిఫికేషన్ని www.mha.gov.in వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. చాలా మంచి జాబ్. ఇది 3 సంవత్సరాల తర్వాత రావడం అయితే జరిగింది. ఇలాంటి జాబ్ని మిస్ అయితే అవ్వద్దు. జాబ్ కోసం ACIO గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ జాబు. ఇది గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ జాబ్. ఇది మనకి పే లెవెల్ బేసిక్ పే 44,900 నుంచి మొదలవుతుంది. టీఏలు, డిఏలు అన్నీ కలిపి మొత్తానికి మనకి 80,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. 80,000 దాకా శాలరీ వస్తుంది. మనకి ఇక్కడ వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందంటే, అన్రిజర్వ్డ్కి 1537, ఈడబ్ల్యూఎస్కి 442 వేకెన్సీలు, తర్వాత ఓబీసీకి 946 వేకెన్సీలు, ఎస్సీకి 566, ఎస్టీకి 226, టోటల్ 3017 వేకెన్సీలకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చదివినా కానీ దీనికైతే ఎలిజిబుల్. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలని అడుగుతున్నారు. లేకపోయినా కానీ మీరు ఒక నెల రోజులు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏజు 18 నుంచి 27 సంవత్సరాలు. 10/8/2025కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 27 సంవత్సరాలు దాటకూడదు. ఇది ఓసీ క్యాండిడేట్ కోసము. తర్వాత వచ్చి ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 years ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్కి 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాలు రెగ్యులర్ వరకు ఉద్యోగం కంప్లీట్ అయ్యి ఉండాలి డ్యూరేషను. తర్వాత వచ్చి మనకి విడోస్కి, డైవర్స్ ఉమెన్స్ జ్యుడిషియలీ సపరేట్, ఇంకా మ్యారేజ్ చేసుకున్న వారు ఉంటారు కదా, అన్రిజర్వ్డ్ అయితే 30 సంవత్సరాల దాకా వీరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారైతే 38, ఎస్సీ ఎస్టీ వారైతే 40 years దాకా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్పోర్ట్స్ పర్సన్కి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేయడం అవసరం లేదని చెప్తున్నారు. వీరికైతే ఎలిజిబిలిటీ లేదు. ఈ ఎగ్జామ్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు అప్లై చేసుకోవడం అవసరం లేదు. ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి 10/8/2025 రాత్రి 11:59 దాకా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జాబు ఆల్ ఇండియాలో ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐబీ ఉంది, హైదరాబాద్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది. మీకు అక్కడ కూడా వస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఐబీ ఉన్న చోటన వస్తుంది. కానీ ఆల్ ఇండియా అంతా ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఇది. తర్వాత వచ్చి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కింద ఏ విధంగా ఉందంటే 100 ఆబ్జెక్టివ్ ఎంసీ క్వశ్చన్లు ఇస్తారు. 5 partsగా డివైడ్ చేస్తారు. ఒక పార్ట్ వచ్చి 20 questions, ఒక క్వశ్చన్కి వచ్చి 1 మార్కు. కరెంట్ అఫైర్సు, జనరల్ స్టడీసు, న్యూమరికల్ ఆప్టిట్యూడు, రీజనింగ్ అండ్ లాజిక్ ఆప్టిట్యూడు, ఇంగ్లీషు, మొత్తం 5 parts, 20 questions అయితే రావడం అయితే జరుగుతుంది. 100 questions ఉంటాయి, 100 మార్కులు. నెగిటివ్ మార్క్స్ అయితే 1/4
ఒక క్వశ్చన్కి తప్పు అవుతే 1/4 మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. టైం మనకి 1 గంట, మార్కులు 100. తర్వాత అది పాస్ అయిన తర్వాత సెకండ్ టైర్ 2 ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ పేపరు 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎస్ఐ రైటింగ్ అయితే 20 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్కి 10 మార్కులు. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. ఆన్ కరెంట్ అఫైర్ దేని మీద ఉంటాయంటే కరెంట్ అఫైర్, ఎకనామీ, సోషల్ పొలిటికల్ ఇష్యూస్ ఎక్సెట్రా మీద 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గంట మీకు డ్యూరేషన్ ఉంటుంది. మనకి 50 మార్క్స్కి అయితే క్వశ్చన్లు ఉంటాయి. మీకు దీనికి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామ్ రాయడానికి 5 ఎగ్జామ్ సెంటర్లు మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు ఇక్కడ అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి తెలంగాణ వరకు వచ్చి హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగరు, ఖమ్మము, మహబూబ్ నగరు, వరంగల్ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి దగ్గరగా మీ దగ్గర బెంగళూరు దగ్గరగా ఉన్నారనుకో బెంగళూరు కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా సెంటర్లు ఉన్నాయి. మీరు వేరే స్టేట్లో ఉద్యోగం చేస్తున్నారంటే వేరే స్టేట్లో కూడా పెట్టుకుని ఎగ్జామ్కి అయితే రాయొచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. మీకు టైర్ 2, టైర్ 3 ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటాయంటే ఈమెయిల్ ద్వారా మీకు ఆన్లైన్లో తెలియజేస్తారు. లేకపోతే మీరు వెబ్సైట్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది. మీరు చాలామంది కట్ ఆఫ్ ఎంత సార్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అని అడుగుతారు. దీన్ని అయితే ఎప్పుడు దృష్టిలో పెట్టుకోకూడదు. మీరు 100 క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ నేను రాసి రావాలనేసి దృష్టిలో పెట్టుకుని మీరైతే చదవండి పిల్లలు. అలా చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది. మీరు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు కదా, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇస్తారు కదా, క్వాలిఫైయింగ్ మార్క్స్ అయ్యి ఎదరికి వెళ్తే మీకైతే ఉద్యోగం రాదు. ఓన్లీ పాస్ అయ్యి ఎగ్జామ్స్కి అయితే వెళ్తూ ఉంటారు. సెకండ్ పేపర్ 2 టైర్ 2కి టైర్ 3కి అటెండ్ చేస్తారు. లాస్ట్లో మెరిట్ తీసేటప్పుడు మీకు ఉద్యోగం రాదు. కాబట్టి క్వాలిఫైయింగ్ కోసం ఎప్పుడూ ఆలోచించదు. ఎప్పుడైనా సరే మెరిట్ కోసం మీరు ఆలోచించవలసి ఉంటుంది. మనకు ముఖ్యమైన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కోసం. ఆన్లైన్ అప్లికేషన్ 19/7/2025 ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేటు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషను మనకి ఫీజుకి అయితే మనకి 10/8/2025 11:59 దాకా మీకు అయితే ఉంది ఫీజు క్లోజింగ్ డేట్కి అయితే. తర్వాత మీకు ఫీజు పేమెంట్ చేయడానికి 12/8/2025 దాకా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆఫ్లైన్ చలాన. ఆన్లైన్ చలాన అయితే మనకి 10/8/2025కే మనకు ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి అప్లై ఎలా చేసుకోవాలంటే మీకు వాల్యుబుల్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 1, స్టెప్ 2 2 భాగాలుగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత లాగిన్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్తో దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ చేసుకుని మీకు తర్వాత పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, అప్లోడ్ ఫొటోస్, సిగ్నేచరు, సబ్మిట్ ఎగ్జామినేషన్ ఫీజు, తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జెస్ అన్నీ కలిపి ఆన్లైన్లో పేమెంట్ చేసి మీరు లాస్ట్ని ప్రివ్యూ తీసుకుని అయితే మీరు సబ్మిట్ చేయవచ్చు. ఫీజు విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఆల్ క్యాండిడేట్స్కి 555 రూపాయలు ప్లస్ 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. మేల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 550 రూపాయలు ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుంది. మేల్ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి అయితే 650 రూపాయలు ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా మనకి 550 అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్లో 2 మోడ్లో అయితే చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్లో చేయొచ్చు, ఆఫ్లైన్ పేమెంట్లో చేయొచ్చు. అందరూ ఆన్లైన్లో చేయండి. తర్వాత చలానాలు ఏం పెట్టుకునే అవసరం లేదు. కాబట్టి ఆన్లైన్లో మీ క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి మీరైతే పేమెంట్ చేయండి. అదే ఈజీ. మీకు
టైర్ 1లో మీరు పాస్ అయిన తర్వాత ఇక్కడ ఏమేమి కావాలంటే అటెస్టెడ్ కాపీస్ ఉండాలి, మెట్రికులేషన్స్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషను, ఓబీసీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు, ఎన్ఓసి ఏదైనా మీరు ఎంప్లాయ్ అయితే, తర్వాత ఫోటోగ్రాఫ్స్, ఐడెంటిటీ ఆఫ్ అప్లోడ్ 1 ఫోటోగ్రాఫ్స్ అన్నీ కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. ఎవరైనా వీడియోస్ అవి ఉంటే వీడియోస్ కూడా వారికి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లను రెడీగా ఉంచుకోవాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి ఫేక్ నింపితే వాళ్ళని రిజెక్ట్ చేయడము, మరి దానికి ఫైన్ చేయడం అయితే ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి నోటిఫికేషన్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ACIO టు ఎగ్జిక్యూటివ్ ఇన్ IB ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీకు నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే మీకు అప్లోడ్ అయితే చేయలేదు. ఇలా అప్లై చేసుకుని ఈ జాబ్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఫీజు అయితే పేమెంట్ చేసి ఈ జాబ్ అయితే కొట్టండి. మంచి జాబు. ఈ జాబ్ 3 సంవత్సరాల తర్వాత రావడం అయితే జరిగింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.